పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ అధికారులతో మాసాంతపు నేర సమీక్ష సమావేశంను నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ గారు ప్రధానంగా సీసీడీఎన్ఎస్లో కేసు సంబంధిత ప్రతి డేటాను నిబద్ధతతో ఖచ్చితత్వంతో అప్లోడ్ చెయ్యాలి మరియు డ్రోన్ పోలీసింగ్తో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలి అని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదనంతరం జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, పాక్సో అండ్ రేప్ కేసులు, డెకాయిటీ, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్, ఎన్డీపీఎస్ కేసుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు సమాచారాన్ని అడిగి పెండింగ్కి గల కారణాలు తెలుసుకుని తగిన మెలకువలను, సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులను స్టేషన్ల వారీగా సమీక్షించారు. సిడిఎఫ్ అని ఒకటి ఉంది, దాన్ని మర్చిపోయినారు. సిడిఎఫ్ మీ ఇష్టం వచ్చిన టైంలో వేస్తున్నారు. అది మ్యాండేటరీగా 48 అవర్స్లో సిడిఎఫ్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ సిడి కూడా 48 అవర్స్. ఇంకో 2 కేసుల్లో కేసు అది రిపర్కి పెడుతున్నాం సార్, రెడీ చేస్తాం సార్. అది 222/6/22 సార్. 226 ఏం చేసేవాడు? అది రెడీ చేసాం సార్, ఇయ్యానికి మేడం గారికి ఇస్తాం సార్, ఫైల్ పంపిస్తాం సార్. రెడీ చేసాం సార్, మొత్తం అన్ని వెరిఫై చేసుకున్నాం సార్. అది ఈ నెల పెడదాం సార్. విధి నిర్వహణలో ప్రతిభ, క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసే పోలీసు అధికారులు, సిబ్బందికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ పేర్కొన్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాలు ఛేదనలోనూ, ముద్దాలకు శిక్షలు పడటంలో, శాంతి భద్రతల పరిరక్షణలో, ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, గుడ్ వర్క్స్ తదితర అంశాలపై చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన వారికి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను ప్రదానం చేసి ప్రశంసించారు.